హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా చాలా అందమైన పావురం. అలాగే చాలా పక్షులు, చిలుకలు చాలా దగ్గర నుంచి చూస్తాం. పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే చిలుకలకు మనం దగ్గర నుంచి ఫీడింగ్ చేయొచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ పార్క్ ఎక్కడ లేదు, మన తిరుపతిలో ఉంది. కంప్లీట్ వీడియో చూసి మీరు కూడా మీ పిల్లలతో ఈ పార్క్ని సందర్శించండి ఒకసారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ ద రిలాక్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గట్టిగా ఒక లైక్ కొట్టి కంప్లీట్ వీడియో చూడండి. చలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోతున్నాం A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్. తిరుపతిలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. చాలా ఇప్పుడైతే మన విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. మా పిల్లలతో వీళ్ళ కోసం వెళ్తున్నాం పార్క్కి. హలో ఫ్రెండ్స్, మనం A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఈ పార్క్ వచ్చింది కరకంబాడ్ రూట్లో ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంది దాదాపు. ఎంట్రన్స్లో ఎంట్రీ ఫీజు తీసుకోవాలి, 100 రూపీస్ ఫర్ హెడ్. అలాగే ఎంట్రన్స్లో ఫీడింగ్ ప్యాకెట్స్ ఇస్తారు. క్యారెట్ మరి ధాన్యాలు 2 కలిపి 50 రూపాయలు. బయట నుంచి ఫీడింగ్ ప్యాకెట్స్ తీసుకురాకూడదు, మీకు కావాల్సినవి తీసుకోండి. 2 కలిపి 50 రూపాయలు ఫ్రెండ్స్. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి కిడ్ ప్లే కార్నర్ ఉంటుంది. జారుబండ, ఉయ్యల ఉంటుంది. మా పిల్లలు ఇక్కడ దాదాపు 20 నిమిషాలు స్పెండ్ చేశారు. దాని తర్వాత మనం పక్షులు చూడడం కోసం వెళ్ళాం అనమాట. చాలా ఫ్రెండ్స్, తర్వాత మేము కొద్ది ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్టార్టింగ్ మనకి ఒంటెలు వస్తాయన్నమాట. ఒకే ఒక ఒంట ఉంది ఇక్కడైతే. దానికి మనం ఏదైనా తినిపించాలంటే అది ఏమి అందు. దాని తర్వాత కొద్ది ముందుకెళ్తే కుందేళ్ళు వస్తాయి. కుందేళ్ళు అయితే చాలా ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నాయి దాదాపు. కుందేళ్ళకు మనం తెచ్చుకున్న ఫీడింగ్ ప్యాకెట్స్లో నుంచి క్యారెట్ ముక్కలు ఉంటాయి, వాటిని ఇవ్వచ్చు, తింటాయి చాలా చక్కగా. చాలా అందంగా ఉన్నాయి కుందేళ్ళు అయితే. కానీ పిల్లల్ని వాటిని అంటుకోనివ్వకుండా చూడండి, ఎందుకంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు పిల్లలకి. చలో, కుందేళ్ళు చూసిన తర్వాత వాటికి ఆపోజిట్లోనే మనకి చాలా రకాల కోళ్ళు మరియు అడవి కోళ్ళు మరియు అడవి పిట్టలు ఉంటాయి. వాటిని చూడండి మీరు. చలో ఫ్రెండ్స్, అడవి కోళ్ళు, అడవి పిట్టలు అన్నీ చూసిన తర్వాత కొద్ది ముందుకు వెళ్ళాలి. అక్కడ ఎంట్రీ అనే బోర్డు ఉంటుంది, అక్కడే మనం టికెట్ ఇవ్వాలి, పార్క్ టికెట్. పార్క్ టికెట్ ఇక్కడ ఇచ్చేసి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా వివిధ రకాల కోళ్ళు ఉంటాయి. అలాగే వివిధ రకాల కుక్క పిల్లలు ఉంటాయన్నమాట. వాటిని పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా రకాల పిల్లులు, పావురాలు మరియు చిలుకలు చూడొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. దగ్గర నుంచి మనం చిలుకలను చూడొచ్చు. అవి ఎక్కడికి పోవు, మన మీద ఎగురుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది వీటి చూస్తున్నప్పుడు. చాలా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే చిన్న పక్షులు, పావురాలు, చిలుకలు చూసిన తర్వాత అక్కడ ఉండే ఎంట్రన్స్ గుండా లోనికి వెళ్తాం. ఆ లోపలే మనకి చాలా రకాల చిలుకలు ఉంటాయి. అవి డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి గింజలు తింటాయి. అందుకే ఫీడింగ్ ప్యాకెట్స్ తీసుకోండి, 50 రూపీస్ ప్యాకెట్. వాటిలో ధాన్యాలు ఉంటాయి. ఆ ధాన్యాలు మన చేతిలో పట్టుకుంటే చిలుకలని డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఆ ధాన్యం తింటాయి. ఈ పార్క్లో ఇదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. దీనికోసమే చాలామంది వచ్చేది, పిల్లలు వచ్చేది. మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లేదని ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ అయితే పక్షులని ఆకలి మీద ఉంటాయి కాబట్టి మీరు చేతిలో ధాన్యం పెట్టుకున్న వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాయి. అదే ఈవినింగ్ కానీ మధ్యాహ్నం టైంలో కానీ వెళ్తే ఆ టయానికి అవి
చాలామంది వచ్చి సందర్శకులు చూసుంటారు కాబట్టి ఆ టైంలో రాకపోవచ్చు. సో బెస్ట్ మార్నింగ్ వెళ్ళి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూడండి మా దగ్గరికి అయితే చాలా చిలుకలు వచ్చాయి, తింటున్నాయి అవి. చలో ఫ్రెండ్స్, ఈ చిలుక చాలా చక్కగా మనం చెప్పిన మాట ఉంటుంది. మనం పిలిచిన వెంటనే వస్తుంది. వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని గోర్లు చాలా షార్ప్గా ఉంటాయి, అలాగే దాని పళ్ళు కూడా చాలా షార్ప్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, కొరికేస్తుంది. మనం ఏదన్నా పూసలు లేకపోతే చేతిలో ఉంగరాలు కూడా పెట్టుకుంటే వాటిని కూడా కొరికేస్తుంది అనమాట, అంత షార్ప్ అవి పళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండి, పిల్లలు అయితే చాలా జాగ్రత్త. బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట, అంత షార్ప్ ఉంటాయి పళ్ళు అయితే వాటికి. రేణుకా ఒకటి ఇక్కడ మనం చూడొచ్చు, పెద్ద బల్లులు ఉన్నాయి, 2 లిజర్డ్స్ కొట్లాడుకుంటున్నాయి అన్నమాట అవి 2. ఇంకొద్ది ముందుకెళ్తే కొండ చిలువలు, ఎలుకలు మరియు చిన్న ముళ్ళ పంది ఉంటుంది. ఈ కొండ చిలువలు మనం చేతిలో పెట్టుకోవచ్చు మరియు మెడలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పార్క్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే అలా చేస్తారు. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలామంది ట్రై చేశారు. దానికన్నా కొద్ది ముందుకెళ్తే ఈము పక్షి ఉంటుంది మనకి. చూడండి, చాలా పెద్ద పక్షి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్ది ముందుకు వస్తే మేకలు చూడొచ్చు, మళ్ళీ కోళ్ళు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, అలాగే బాతులు, చివరిగా మనకి ఫిష్ అక్వేరియం ఉంటుంది ఫ్రెండ్స్. పార్క్లో మనం చివరిగా ఫిష్ అక్వేరియంకి వెళ్తాం. అక్కడ చాలా రకాల చిన్న చిన్న చేపలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. చలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, A to Z ఎగ్జాటిక్ పార్క్లో చిన్నపిల్లలకు చాలా చక్కగా ఉంటుంది. చాలా రకాల కోళ్ళు, పక్షులు ఉంటాయి. చిలుకలు మన చేతుల మీదుగా వచ్చి గింజలు తింటాయి. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే చాలామంది ఈ పార్క్ వస్తారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద జంతువులు ఏమీ ఉండవు. ఫ్రెండ్స్, మన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అతిపెద్ద పార్క్ ఉంది. అక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి. లైన్ సఫారీ కూడా ఉంటుంది. దగ్గర నుంచి సింహాలను చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఉంది, తప్పకుండా వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, రెస్టారెంట్లో మేము భోజనం చేయలేదు, కానీ ఫుడ్ బాగానే ఉందన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్.